There's one street I had to go through. నేను వెళ్ళడానికి మార్గంలో ఒక వీధి ఉంటుంది. Not a bad street, but one or two I know, because there are lots of hostels over there. I know 2 or 3 people will not come dressed properly. ఆ వీధి చెడ్డదని కాదు కానీ అక్కడ చాలా హాస్టల్స్ ఉంటుంటాయి. నేను వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక్కరిద్దరైనా సరే సరిగా డ్రెస్ వేసుకోకుండా కనబడుతుంటారు. And I needed grace. నాకు అక్కడ కృప కావాలి. And I said, Lord, whatever comes in me, in front of me, I don't want my mind to be influenced. ప్రభువా, నా కళ్ళ ముందు ఏది వచ్చినా సరే నా మనస్సు దాని వల్ల ప్రభావితం చెందకూడదని దేవుని కృపను అడుగుతాను. అక్కడ నేను God touched. దేవుడు నన్ను తాకాడు. So 1-2 people came like that. ఒకళ్ళిద్దరు అటు ఇటు తిరుగుతున్నారు, నా ముందు కనబడ్డారు. వాళ్ళు I just felt this is just a flesh. ఇది కేవలం శరీరమే కదా అని నాకు అనిపించింది. Beyond that, nothing else. దానికి మించి ఇంకేముంది అందులో. God touched my heart and I look like that. దేవుడు నా హృదయం తాకారు. అప్పటి నుంచి నాకు అలాగా అర్థమవుతుంది. Same way in those areas of weakness, God can touch you. అదే విధంగా మీ బలహీనత విషయంలో దేవుడు మిమ్మల్ని తాకగలరు.